శ్రీమాత్రే నమః. నమస్తేనండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా! అందరూ బావుండాలని ఆ లలితా పరమేశ్వరి అమ్మవారి యొక్క ఆశీస్సులు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వచ్చే 8వ తేదీన మహాశివరాత్రి పర్వదినం రాబోతుంది. కాబట్టి ఆ పరమేశ్వరుని లీలల గురించి మరియు పరమేశ్వరుని భక్తుల కథలను గురించి తెలుసుకుందాము. అయితే అంతకంటే ముందుగా మన ఛానల్‌ని ఎవరైతే కొత్తగా చూస్తూ ఉన్నారో ఈ వీడియోను పూర్తిగా చూసి మీకు నచ్చింది అనిపిస్తే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్‌ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీ అమూల్యమైన అభిప్రాయాలను నాకు కామెంట్ రూపంలో తెలియజేసినట్లయితే మరిన్ని కథలను మీ ముందుకు తీసుకురాగలను. పరమేశ్వరుని లీలల గురించి చెప్పుకుంటూ పోతే అనేకంగా ఉంటాయి. ఇందులో కొన్ని లీలల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. గుర్తుకు చేసుకోదగ్గ శివలీలల్లో ఇది ఒకటి. వందల ఏళ్ల క్రితము దక్షిణ భారతదేశంలో పాండ్యుల ఏలుబడిలో ఉన్న రోజులవి. ఆ కాలంలో మీనాక్షి దేవితో కూడిన సుందరేశ్వరుడు కొలువైన మదురైలో వంది అనే ముసలామె ఉండేది. అయితే వందికి పాపం నా అన్న వారెవరూ లేకపోయారు. మంచం మీద నుంచి లేవలేకపోతే పలకరించేవారు కూడా లేరు. అయినా కూడా వంది ధైర్యాన్ని కోల్పోలేదు. తను నిత్యం పూజించే ఆ సుందరేశ్వరుని మీద భారం వేసి తన జీవితాన్ని ధైర్యంగా గడిపేది. అప్పుడు పుట్టు అనే ఓ ఆహార పదార్థాన్ని చేసి దాన్ని అమ్మగా వచ్చిన డబ్బులతో కాలక్షేపం చేస్తూ ఉండేది. అంతేకాని చేయి చాచి ఎవరినీ కూడా యాచించి ఎరగదు. అయితే వంది వృద్ధాప్యం ఇలా గడుస్తూ ఉండగా మదురై చెంతనే ఉన్న వైగై నదికి విపరీతమైన వరదలు వచ్చాయి. ఆ వైగై వరదతో పాటుగా మదురై మొత్తం మునిగిపోయింది. ఇలా ఏది ఊరో ఏది నదో తెలియనంతగా మదురై అంతా కూడా దెబ్బతిన్నది. అయితే మదురైని ఏలుతున్న పాండ్యరాజు చెంతకు చేరి ప్రజలంతా కూడా వరద గురించి మొరపెట్టుకున్నారు. అప్పుడు రాజుగారికి కూడా ఏం చెయ్యాలో పాలుపోలేదు. నదికి అడ్డుకట్ట కడదాము అంటే కాస్తా కూస్తాం తీరం కాదు. ఏళ్ల తరబడి శ్రమిస్తే కానీ ఆ పని పూర్తి కాదు. కానీ ఈ లోపల మరో వరద వస్తే రాజ్యం అంతా కూడా సర్వనాశనం అయిపోయేటట్లుగా ఉంది. దాంతో ఓ ఉపాయాన్ని ఆలోచించారు రాజుగారు. అప్పుడు పట్టణంలో ఉన్న కుటుంబాలన్నీ కలిసి వరద ముప్పుని తప్పించేందుకు ఓ అడ్డుకట్ట నిర్మించాలి. అలా ప్రతి ఒక్కరూ కూడా పలుగు పారా పట్టుకుని ఈ పనిలో పాల్గొనాలి. ఒకవేళ పనిచేసే ఓపిక లేకపోతే తనకు బదులు కూలీతో పనిచేయించాలి అని ఆదేశించారు రాజుగారు. అయితే రాజుగారి ఆజ్ఞ గురించి విన్న ప్రతి ఒక్కరూ కూడా తీరంలో తమకు కేటాయించిన స్థలంలో అడ్డుకట్టను నిర్మించేందుకు సిద్ధపడిపోయారు. ఒక్క వంది మాత్రం తప్ప. తన వయసు మీద పడిన వందికి పార పట్టుకునేంత ఓపిక లేదు. మరియు కూలీని పెట్టుకునేంత స్తోమత కూడా లేదు. దాంతో రోజు తొలి నైవేద్యాన్ని అందించే సుందరేశ్వరుని చెంత భక్తిగా నిలిచి ఈ గండం నుంచి గట్టెక్కించమని వేడుకుంటుంది. ఆ ముసలమ్మ ప్రార్థనకు సుందరేశ్వరుని మనస్సు కరిగిపోయింది. ఆ రోజు వంది తనకు కేటాయించిన స్థలంలో కూర్చొని శివనామ స్మరణలో మునిగిపోయింది. ఇంతలో ఎవరికైనా సహాయం కావాలా అన్న కేక వినిపించింది. అప్పుడు కళ్ళు తెరిచి చూస్తే ఎదురుగా సుందరుడైన ఓ యువకుడు భుజాన పార పట్టుకుని వెళ్తూ ఉన్నాడు. బాబూ, నీకు పుణ్యం ఉంటుంది. నాకు కాస్త సహాయం చేసిపెట్టు అని వేడుకుంది వంది. ఇప్పుడు సహాయం చేయడానికి నేను సిద్ధమే. కానీ నాకు బదులుగా ఏదో ఒకటి ఇవ్వాలి కదా అని బేరానికి దిగాడు ఆ యువకుడు. ఇప్పుడు వంది అంది, నా దగ్గర దమ్మిడీ లేదు బాబూ. కావాలంటే ఇవాళ అమ్మకం కోసం ఉంచిన ఈ ఆహారం ఉంది అంటూ తన దగ్గర సిద్ధంగా ఉన్న ఆహార పదార్థాన్ని చూపించింది వంది. ఇప్పుడు ఆ యువకుడు, ఓ ఇది సరిపోతుంది. ఈ పుట్టుని సుష్టుగా తిని నీకోసం పనిచేసి పెడతాను అంటూ వంది దగ్గర ఉన్న పుట్టిని శుభ్రంగా తిన్నాడు ఆ యువకుడు. ఆపై వంది తరపున పని చేయబోతున్నట్లుగా అధికారుల వద్ద తన పేరు రాయించుకొని పని మొదలుపెట్టాడు. ఇంతకీ ఆ యువకుడు ఎవరో కాదు, వందిని ఆదుకునేందుకు వచ్చిన ఆ పరమేశ్వరుడే. అయితే శివుడు తలుచుకుంటే నదికి అడ్డుకట్ట నిర్మించడం లేదా కూల్చడం ఓ లెక్క. కానీ తన భక్తురాలితో కాసేపు గడపాలని అనుకున్నాడో ఏమో, ఆడుతూ పాడుతూ పనిచేయసాగాడు. ఓ గంట పనిచేస్తే ఓ గంట గుర్రు పెట్టి నిద్రపోయేవాడు. అలా ఆ యువకుడు పని మానేసి చెట్టు కింద నిద్రపోవడం అధికారుల కంట పడనే పడింది. అతగాడిని సమీపంలో
ఉన్న రాజుగారి చెంతకు తీసుకుపోయారు. అయితే తన కోసం పనిచేస్తూ ఉన్న ఆ యువకుడికి ఏమవుతుందో అని భయపడుతూ వంది కూడా అక్కడికి చేరుకుంది. నీ అశ్రద్ధ క్షమార్హం కాదు. కొరడా తగిలితే కానీ నీ మత్తు వీడేటట్లు లేదు అంటూ అతన్ని కొరడాతో దండించమని ఆజ్ఞాపించాడు రాజు. ఇప్పుడు వెంటనే ఓ సైనికుడు శివుని ఒంటి మీద కొరడాని జుళిపించాడు. అంతే. ఆ దెబ్బకి రాజుగారి కళ్ళు బైర్లు కమ్మారి. ఎవరో తనని కొరడాతో కొట్టినట్లు ఒంటి మీద వాత తేలింది. అప్పుడు కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగుండా ఆ యువకుడు లేడు. ఆ వంది భక్తికి వశుడైన ఆ శివుడే యువకుని రూపంలో దాల్చాడని అర్థమైన రాజు ఆమె ముందు మోకరిల్లాడు. ఇప్పుడు చిరంజీవుడైన శివభక్తుడు మార్కండేయుడి గురించి తెలుసుకుందాము. శివభక్తుల గురించి తలుచుకోగానే మార్కండేయుడి పేరు వెంటనే స్ఫురిస్తుంది. పిల్లల్లో భగవంతుడి పట్ల విశ్వాసాన్ని, అనుకున్నది సాధించడంలో చూపాల్సిన పట్టుదలని పెంచేందుకు మార్కండేయుడి కథను ఆదర్శంగా చెబుతారు. కాబట్టి మార్కండేయుడి కథను గురించి తెలుసుకుందాము. అనగనగా మృకండుడు అనే ఋషి ఉండేవారు. మృకండుడు శివుని గురించి ధ్యానం చేసుకునే సమయంలో మృగాలు అతడిని రాసుకుంటూ పోయినా కూడా పట్టించుకునేవాడు కాదట. అలాంటి మృకండుడికి మరుద్వతి అనే సాధ్వి భార్యగా ఉండేది. భగవన్నామ స్మరణలో హాయిగా జీవితాన్ని గడుపుతూ ఉన్న ఆ దంపతులకి ఒకటే లోటు. వారికి పిల్లలు లేరు. సంతాన భాగ్యం కోసము వాళ్ళిద్దరూ కూడా వారణాసి క్షేత్రానికి చేరుకొని పరమేశ్వరుని పూజించడం మొదలుపెట్టారు. ఆ దంపతుల దీక్షకు మెచ్చిన పరమేశ్వరుడు వారి ముందు ప్రత్యక్షమయ్యాడు. కానీ ఆ పరమేశ్వరునికి వారిని పరీక్షించాలని అనిపించిందో ఏమో. మీకు తప్పకుండా పుత్ర సంతానాన్ని ప్రసాదిస్తాను. కానీ ఎలాంటి పుత్రుడు కావాలో మీరే నిర్ణయించుకోండి. సుదీర్ఘకాలం జీవించే దుర్మార్గుడు కావాలా? లేకపోతే 16 సంవత్సరాలు మాత్రమే జీవించే గుణవంతుడు కావాలా అని అడిగాడు. అయితే వారు వ్యక్తిత్వం లేనివాడు ఎన్ని రోజులు ఉంటే మాత్రం ఏంటి? మాకు గుణవంతుడైన అల్పాయుష్కుడే కావాలి అని కోరుకున్నారు మృకండుని దంపతులు. విధంగా అచిరి కాలంలోనే ఆ దంపతులకు వెలుగురేఖ లాంటి ఓ బాలుడు కలిగాడు. మృకండుని కుమారుడు కాబట్టి అతనికి మార్కండేయుడు అన్న పేరు వచ్చింది. శివుని మాటలకు తగినట్లుగానే ఈ మార్కండేయుడు సకల గుణాభిరాముడు. బాల్యం తీరకుండానే సకల శాస్త్రాలను ఔపోసన పట్టాడు మార్కండేయుడు. మరోపక్క వ్యక్తిత్వంలోనూ తనకు సాటి లేదనిపించుకున్నాడు. ఇలా ఉండగా ఓసారి మృకండుని ఆశ్రమానికి సప్త ఋషులు వచ్చారు. మార్కండేయుని చూడగానే అతనికి త్వరలోనే ఆయుష్షు తీరుతుందని వారికి అర్థమైపోయింది. మార్కండేయుని బ్రహ్మదేవుని వద్దకు తీసుకుపోయారు సప్తఋషులు. మార్కండేయుని చూసిన బ్రహ్మదేవుడు అతడిని నిరంతరము శివారాధన చేస్తూ ఉండమని సూచించారు. అలా అందరూ కలిసి శివనామ స్మరణ చేత అకాల మృత్యువును దరిచేరదని మార్కండేయునికి తెలియజేశారు. ఆ పెద్దల మాట మేరకు ఒక శివలింగం ముందర పెట్టి కూర్చొని శివధ్యానాన్ని మొదలుపెట్టాడు మార్కండేయుడు. ఒక పక్క అతని గడియలు సమీపిస్తూ ఉన్నాయి. మరోపక్క నోటి నుంచి శివనామ స్మరణ ఆగడం లేదు సరికదా. ఒక్కో నిమిషం గడిచే కొద్దీ మరింత జోరుగా సాగుతూ ఉంది. ఆ యముని ఆదేశం మేరకు మార్కండేయుని తీసుకుపోవడానికి బయలుదేరారు యమభటులు. కానీ మార్కండేయుని తీసుకురావడం కాదు కదా, అతని దరిదాపుల్లోకి కూడా వెళ్ళలేకపోయారు. ఇక ఆ పిల్లవాడిని తానే స్వయంగా తీసుకురావాలని అనుకున్నాడు యముడు. తన వాహనమైన మహిషాన్ని అధిరోహించి యమపాశాన్ని చేతపట్టి మార్కండేయుని వైపు సాగిపోయాడు. అంతటా ఆ ధ్యానాన్ని ఆపి యువతలికి రా, నీ మృత్యువు సమీపించింది అని హుంకరించాడు యముడు. కానీ యముని మాటలను విన్న మార్కండేయుడు యువతలికి రాలేదు సరికదా, గట్టిగా ఆ శివలింగాన్ని పట్టుకుని మృత్యుంజయ మంత్రాన్ని పఠించడం మొదలుపెట్టాడు. యమునికి ఏం చేయాలో దిక్కు తోచలేదు. ఆఖరి అస్త్రంగా తన పాశాన్ని మార్కండేయుని మీదకు వదిలాడు. కానీ మార్కండేయునితో పాటుగా ఉన్న శివలింగానికి ఆ పాశం తగలగానే పరమేశ్వరుడు కాలరుద్రుడై బయటకు ఉరికాడు. తన మీదకి, తన భక్తుని మీదకి పాశాన్ని విడుస్తావా అంటూ యముడిని ఒక్క పెట్టున సంహరించాడు. ఆ సందర్భంలోనే శివునికి కాలాంతకుడు అనే బిరుదు కూడా వచ్చింది. అంటే కాలాన్ని, మృత్యువుని సైతము అంత్యం చేసినవాడు అని అర్థము. కానీ యముడే లేకపోతే ఈ లోకంలో చావు పుట్టుకల జీవన చక్రం ముందుకు సాగేదెలా?
అందుకని దేవతలందరి ప్రార్థన మేరకు శివుడు శాంతించి తిరిగి యముడిని జీవింపచేశాడు. అయితే మార్కండేయుని జోలికి అతను ఇక రాకూడదని, ఆ మాటకు వస్తే శివభక్తులు ఎవరినీ కూడా నరకానికి తీసుకుపోకూడదని హెచ్చరించి వదిలేశాడు. పరమేశ్వరుడు ఈ ఘట్టం తమిళనాడులోని తిరుక్కడయూర్ అనే ప్రాంతంలో జరిగిందని ఓ నమ్మకము. కాబట్టి మార్కండేయుడు అప్పటి నుంచి చిరంజీవిగా ఉండటమే కాకుండా అష్టాదశ పురాణాల్లో ఒకటైన మార్కండేయ పురాణాన్ని కూడా రాశాడు. శివకేశవుల లీలలే కాకుండా దేవీ మహాత్మ్యం కూడా లోకంలో నిలిచిపోయేలా ఈ పురాణం సాగుతుంది. పరమేశ్వరుని భక్తుల కథల గురించి తెలుసుకుందాము. తెలుగులో వెలిసిన తొలి వీరశైవ పురాణ గ్రంథము పాల్కురికి సోమన విరచిత బసవ పురాణము. క్రీస్తు శకము 12వ శతాబ్దానికి చెందిన 7 అశ్వాసాల ఈ గ్రంథంలో నందీశ్వరుని అవతారమైన బసవని పూర్వ అవతారాలు, వ్యవహార దక్షత, వీరశైవ ధర్మరక్ష ప్రచారాలు, జంగమ సేవ, లింగైక్యము తదితర పుణ్యచరిత్రలతో పాటుగా సుమారు 75 మంది శివభక్తుల కథలు కూర్చబడ్డాయి. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ రచనలో వర్ణించబడిన ఇద్దరు శివభక్తుల కథలకి గురించి ఇప్పుడు తెలుసుకుందాము. భగవంతుణ్ణి తండ్రిగానో స్నేహితుడుగానో చూసిన భక్తుల కథలు మనకందరికీ కూడా తెలుసు. అయితే సాక్షాత్తు పరమశివుణ్ణి తన కొడుకుగా భావించుకొని ఉపచారాలు చేసిన మహాభక్తురాలు బెజ్జమహాదేవి. శివుణ్ణి గురించి ఈమె ఆలోచనలు ఎంత దూరం వెళ్ళాయి అంటే, శివుడి తల్లి బహుశా మరణించి ఉంటుంది. తల్లే జీవించి ఉంటే కేశాలని అలా జడలు కట్టనిస్తూ ఉందా? పులితోలు కట్టుకొని తిరగనిస్తూ ఉందా? అయితే మామూలు రోజుల్లో ఎలా ఉన్నా కూడా కనీసము పెళ్ళిళ్ళు పేరంటాల సమయంలో అయినా బిడ్డని అందంగా తయారు చేయకుండా ఉంటుందా? ఇలాంటి ఆలోచనలు సాగి సాగి పరమశివుడికి తానే ఎందుకు తల్లి కాకూడదు అన్న ప్రశ్న దగ్గర ఆగుతుంది. ఆ శివుడు ఆమె భక్తికి మెచ్చి పసిపాలుడిగా ఆమె ఇంట్లో ప్రవేశిస్తాడు. నవజాత శిశువుకి జరిపే అన్ని ఉపచారాలని ఈ బాలశివుడికి ఎంతో శ్రద్ధగా నిర్వహిస్తుంది బెజ్జమహాదేవి. తలారా స్నానం చేయించి 3 కళ్ళకి కాటుక దిద్దడం మొదలు బుగ్గన గిల్లి ఉగ్గుపాలు పోయడము, ఏడుపు మాన్పడానికి ముద్దాడి బుజ్జగించడము, వెన్న తినిపించి నిద్రపుచ్చడము, ఇలా రోజంతా కూడా ఆ పసిబాలుడితోనే గడిపేది. ఆ భక్తుడు ఏ విధంగా భావిస్తే శివుడు ఆ విధంగా సాక్షాత్కరిస్తాడనడానికి ఉదాహరణగా నిలిచిన సన్నివేశాలవి. ఇంతలో తన భక్తురాల్ని పరీక్షించదలిచాడు పరమేశ్వరుడు. ఉన్నట్టుండి తిండి ముట్టడం మానేశాడు. బిడ్డకి జబ్బు చేసింది అన్న బెంగ బెజ్జమహాదేవిని నిలవనివ్వలేదు. ముందుగా ఆమె ఆ బిడ్డని కోపగించుకుంది. అతని అల్లర్ల జాబితా చదివింది. ఊరంతా బలాదూర్ తిరగడాన్ని, అందరి ఇళ్ళకి వెళ్ళి వాళ్ళు పెట్టింది తిని రావడాన్ని తప్పుపట్టింది. తనేం తక్కువ చేస్తున్నానంటూ నిష్ఠూరపడింది. పైన ఆ తల్లి కోపం కాస్త బెంగగా మారింది. బిడ్డ బాధ చూడలేక ప్రాణత్యాగానికి సిద్ధపడింది. ఆమె తన తలని పగలగొట్టుకుపోతూ ఉండగా శివుడు ఆమెకి ప్రత్యక్షమయ్యాడు. ఆమెకి శాశ్వతమైన ముక్తిని ప్రసాదించాడు. అలా బెజ్జమహాదేవి అమ్మగా మారి పరమేశ్వరుని సేవించింది కనుక అమ్మవ్వ అనే పేరు పొందింది. నిజంగానే ఇంకొక పాప కూడా తాను నైవేద్యం పెట్టిన పాలని తాగడం లేదు. అందుకని శివుణ్ణి నిలదీసి బాలభక్తురాలు గోడగూచి, దేవుడు అనే శివభక్తుడి తొలి సంతానం ఆ పిల్ల. తల్లి తండ్రి యాత్రకి వెళుతూ నిత్యము శివుడికి కుంచెడు పాలు నైవేద్యంగా సమర్పించడము మర్చిపోవద్దు అని మరీ మరీ చెప్పి వెళ్ళారు ఆ అమ్మాయికి. అయితే మొదటి రోజు పాలని శ్రద్ధగా కాచి చల్లార్చి ఆలయానికి తీసుకువెళ్ళి శివలింగం ముందు ఉంచింది భక్తిగా. అయితే పాల పాత్ర అలాగే ఉంది. ఎంతసేపటికి శివుడు ఆ పాలని ముట్టకపోవడంతో ఆమెకు కోపం వచ్చింది, బాధ కలిగింది. అటుపై తండ్రి దగ్గర మాట పడాలని భయం మొదలయ్యింది. అందుకు పాలు తాగమని ఎంతగానో ప్రార్థించింది పరమేశ్వరుణ్ణి. తండ్రి తెచ్చే చిరుతిళ్ళు ఆట బొమ్మల్లో వాటా ఇస్తానని ఆశపెట్టింది. ఊహు, పాలగిన్నె అలాగే ఉంది. శివుడు పాలు తాగపోతే తండ్రి చేతిలో తనకి ఎలాగూ దండన తప్పదు కాబట్టి శివలింగానికి శిరస్సు తాకించి ప్రాణత్యాగం చేసేందుకు సిద్ధపడిపోతుంది ఆ పాప. అప్పుడు శివుడు ప్రత్యక్షమై పాలని సేవిస్తాడు. తల్లిదండ్రులు
ఊరి నుంచి వచ్చే వరకు ప్రతిరోజు కూడా ఆమె పాలను తీసుకువెళ్ళడం, శివుడు ఆరగింపు చేయడం జరుగుతూ ఉంటుంది. అయితే ఒక రోజున ఊరి నుంచి తిరిగి వచ్చిన తండ్రి శివుడు పాలు తాగాడు అంటే నమ్మలేదు. భక్తుల నైవేద్యాలనే ఆరగించని పరమేశ్వరుడు తన కూతురు నైవేద్యం పెట్టిన పాలని తాగడము అతనికి నమ్మశక్యం కాలేదు. ఈ విధంగా కూతురి మాటలు నమ్మకపోగా అబద్ధం చెబుతుంది అంటూ ఆమెను దూషించాడు. పాలు పారబోశావా లేక స్నేహితులని ఇద్దరికీ కూడా పంచిపెట్టావా చెప్పమని నిలదీశాడు. ఆ పాప పరమేశ్వరుడే ఆ పాలను ఆరగించాడు అని చెప్పగా, అయితే తన ఎదురుగా శివుడిని వచ్చి పాలు తాగేలా చెయ్యమన్నాడు. అలా రోజూ వచ్చి పాలు తాగిన పరమేశ్వరుడు ఆ రోజు రాలేదు. ఇప్పుడు ఆ బాలిక వేదన వర్ణనాతీతము. ఓ పక్క తన నమ్మకానికి తగిలని దెబ్బ, మరో వంక తండ్రి ఆగ్రహము. శివలింగం దగ్గర ప్రాణత్యాగానికి సిద్ధమైపోయింది. ఇప్పుడు వెంటనే శివుడు ప్రత్యక్షమై ఆమెను తనలో లీనం చేసుకుంటూ ఉండగా తండ్రి ఆమె జుట్టును తన చేత పట్టుకున్నాడు. ఆనాటి నుంచి ఆమె గోడగూచిగా సుప్రసిద్ధమైంది. పరమభక్తుడు సంత్ తులసీదాస్ కథ గురించి తెలుసుకుందాము. ప్రతి మనిషికి జీవితంలో ఏదో ఒక జీవితాన్ని మలుపు తిప్పే సంఘటన ఉంటుంది. ఆ సంఘటన తర్వాత ఆ మనిషి జీవితంలో అద్భుతమైన మార్పులు జరుగుతాయి. దీన్నే మనము ఇంగ్లీష్లో టర్నింగ్ పాయింట్ అంటూ ఉంటాము. అలాంటి ఒకానొక సంఘటన సంత్ తులసీదాస్ జీవితంలో కూడా జరిగింది. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ఒకరోజు తులసీదాస్ పాదుషా కొలువులో రామాయణ ప్రవచనం చేస్తూ ఉన్నాడు. కానీ ఎంత ప్రయత్నించినా కూడా మనస్ఫూర్తిగా చేయలేకపోతున్నాడు. కారణము ఏమై ఉండవచ్చును అని తులసీదాస్ నూతన వివాహితుడు. ఆ క్షణంలో ఎప్పుడూ కూడా తన అందాల రాశి అయిన భార్య రత్నావళి పైననే ధ్యాస. అది అసలు విషయము. అన్యమనస్కంగానే ప్రవచనం పూర్తి చేశాడు. ఆ తర్వాత ఇంటికి వెళ్ళాడు. అయితే భార్య కనిపించడం లేదు. చుట్టుపక్కల వారిని అడిగి సమాచారం తెలుసుకున్నాడు. అయితే భార్య ఏదో అత్యవసర పని మీద పుట్టింటికి వెళ్ళిందని ఇక ఒక్క క్షణం ఆగలేదు. బయలుదేరాడు. రాత్రి అయింది. బోరున వర్షము. 10 మైళ్ళు నడిచి భార్య ఇంటికి చేరాడు. అర్ధరాత్రి చిమ్మ చీకటి. భార్య పైన మేడలో ఉంటుందని తెలిసి చీకట్లో అనుకుని ఒక పామును పట్టుకుని పైకెక్కాడు. అలా తలుపు తట్టడము. తలుపు తెరుచుకుంది. ఎదురుగా భార్య ఆతృతంగా నిన్ను చేరాలని, ఇంత రాత్రి ఇలా వచ్చానని జరిగిందంతా కూడా చెప్పాడు. అయితే భార్య బయటికి వచ్చి చూస్తే ఎదురుగా చచ్చి రక్తమోడుతూ ఉన్న పాము కనిపించింది. అప్పుడు ఆశ్చర్యపోయింది రత్నావళి. చీచి, ఏమిటండి మీరు? ఈ రక్తమాంసాలతో కూడుకున్న శరీరం పైన ఇంత వ్యామోహమా? ఇదే వ్యామోహంతో కించిత్తు అయినా ఆ రాముని పైన ఉంటే ఎంత బాగుండేదో అని చీత్కరించుకుంది. అంతే. ఒక్క క్షణము నిశ్శబ్ద తాండవము. తులసీదాస్ మనసులో పరిపరి విధాల ఆలోచనలు, పరంపరలను, ఉచ్చమైన జీవితంపై ఆశలు పటాపంచలయ్యాయి. జ్ఞానోదయమైంది. ఇక లాభం లేదు అని రామగానం చేస్తూ పరిగెత్తాడు. అప్పుడు కాశీ చేరాడు. ఈ విధంగా కఠోర తపస్సు చేశాడు. గొప్ప భక్తుడిగా మారాడు. శ్రీరాముని అనుగ్రహం వల్ల లభించిన తన జీవితాన్ని ఆ రాముని సేవకే అంకితం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇలా ఉంటుంది జీవితాన్ని మలుపు తిప్పే సంఘటన. ఈ విధంగా కాశీ చేరగానే తులసీదాస్ జీవితమే మారిపోయింది. నిత్యము కూడా గంగా స్నానం చేసి ఆ గంగ నీళ్లు రావి చెట్టుకు పోసి అదే చెట్టు కింద సాధన చేయసాగాడు. ఆ చెట్టుపై ఉన్న ఒక బ్రహ్మరాక్షసికి ఈ సాధన పరోక్షంగా వరమైంది. ఒకసారి తులసీదాస్ ముందు ఆ రాక్షసి ప్రత్యక్షమైంది. అప్పుడు అడుగుతుంది, ఎవరు నువ్వు? ఏమిటి నీ కథ అని ఆ బ్రహ్మరాక్షసి ప్రశ్నించగా, తాను తులసీదాస్ అని ప్రయాగ దగ్గర రాజ్పూర్లో ఆత్మారాం దుబే హులసీ దంపతులకు జన్మించానని, అశుభ గడియలలో పుట్టడం వల్ల నన్ను ఒక దాసీకి దానం చేశారని, ఆ తర్వాత దాసీ కూడా మరణించడం వల్ల బిచ్చమెత్తుకుని బతకానని తన దీనగాథను చెప్పడము, చివరికి నారాయణానంద స్వామి నన్ను చేరదీసి రాంబోలా పేరుతో పెట్టి తారక మంత్రంతో ఉపదేశం చేశాడని చెప్పాడు. ఆ తర్వాత శేష సనాతన స్వాముల చెంత వేద విద్యను అభ్యసించి రాజపూర్ చేరి బాదుషా కొలువులో చేరానని చెప్పాడు. నా కథను ఆ బ్రహ్మరాక్షసికి ఆ బ్రహ్మరాక్షసి ముగ్ధురాలై నీ దివ్యమైన కథతో
నాకు పాప విముక్తి కలిగనిచ్చినావు. కనుక నీకు ముక్తి మార్గం కలిగిస్తాను అని చెప్పి హనుమాన్ ఘాట్ వెళ్ళు. అక్కడ రామకథ నడుస్తూ ఉంది. అక్కడ హనుమ అనుగ్రహం కలుగుతుంది అని చెప్పి అంతర్ధానం అయిపోయింది ఆ బ్రహ్మరాక్షసి. ఆ తర్వాత ఆంజనేయుని శ్రీరాముల అనుగ్రహంతో తన జీవిత మార్గాన్ని పూర్తిగా రామునికి అంకితం చేశాడు. ఈ క్రమంలోనే శ్రీ రామచరితమానస్ గ్రంథాన్ని కూడా రచించారు. అలా గడుస్తూ ఉండగా ఒకసారి రాత్రి తులసీదాస్ కుటీరంలోనికి ఇద్దరు దొంగలు చొరబడి పూజా గృహంలోని బంగారము, వెండి పాత్రలు దొంగలించి మూటకట్టి వెళ్ళడానికి ద్వారం వద్దకు వచ్చారు. అయితే అక్కడ ఇద్దరు భటులు కత్తులు పట్టుకొని నిలబడ్డారు. అలా వారిని చూసి దొంగలు రాత్రంతా కూడా కుటీరంలోనే ఉన్నారు. అయితే ఉదయం లేవగానే దొంగలు తులసి కాళ్ళ మీద పడి క్షమించమన్నారు. ద్వారం వద్ద సేవకులు ఎవరు అని ప్రశ్నించారు. తులసి వెళ్ళి చూడగా అక్కడ సేవకులు ఎవరూ లేరు. ఆశ్చర్యము. పరిస్థితి అర్థమైంది. సాక్షాత్తు ఆ రామలక్ష్మణులే వచ్చి ఆ తులసీదాస్కి కాపలాగా ఉన్నారని. ఈ విధంగా గడుస్తూ ఉండగా తులసీదాసు రోజు అన్నదానం చేస్తూ ఉంటారు. ఒకరోజు అన్నదానం సమయంలో అందరూ బ్రాహ్మణులు భోజనం చేసే సమయానికి ఓ నూతన వ్యక్తి వచ్చి వరుసలో కూర్చొని జై శ్రీరామ్ అని రామనామాన్ని ఉచ్చరిస్తూ ఉన్నాడు. అప్పుడు ఆ బ్రాహ్మణులు భోజనం చేయక నిరాకరిస్తారు. తులసీదాస్తో ఆ వ్యక్తి దుర్మార్గుడు, పాపి, నీచుడు. అతని రాకతో ఈ ప్రదేశమంతా కూడా అపవిత్రమైందని నిందిస్తూ ఉన్నారు. ఇప్పుడు తులసీదాస్ అన్నాడు, లేదు భక్తులారా, అతడు దుర్మార్గుడే కావచ్చు, కానీ రామనామాన్ని ఉచ్చరించాడు. ఎక్కడ రామనామం ఉంటుందో అక్కడ పవిత్రత ఉంటుంది అంటారు. అయితే సాక్ష్యం చూపించు అంటారు భక్తులు. ఇప్పుడు ఆ అన్నాన్ని శివాలయం వద్దకు తీసుకువెళ్ళి నందీశ్వరుడికి సమర్పించి భక్తితో వేడుకుంటారు స్వీకరించమని. ఈ తులసీదాసు అప్పుడు ఆశ్చర్యము. సాక్షాత్తు నందీశ్వరుడే వచ్చి ఆ అన్నాన్ని భుజిస్తాడు. ఇంతకన్నా నిదర్శనం ఇంకేముంటుంది? ఈ తులసీదాస్కి భగవంతునిపై ఉన్న విశ్వాసానికి మచ్చుతునక ఈ సంఘటన. ఒకసారి ఒక మహిళ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏడుస్తూ తులసీదాస్ కాళ్ళపై పడుతుంది. తులసీదాసు దీర్ఘ సుమంగళి భవ అని దీవిస్తాడు. అయ్యో మహాత్మా, ఏమని చెప్పను? నా భర్త ఇప్పుడే మరణించాడు. నేనెలా సుమంగళిని అని ఏడుస్తూ ప్రశ్నిస్తుంది. మహిళ అయినా కూడా మీరే విధంగానైనా భర్తను బతికించండి అని, ఏ మహిమ చేతనైనా కాపాడండి అని అంటుంది. తులసీదాస్ అంటాడు, తల్లి, నా వద్ద ఏ మహిమలు లేవు. అంతా కూడా రాముని దయనే. నీవు తక్షణమే వెళ్ళి నీ భర్త చెవిలో రామనామాన్ని ఉచ్చరించు అని చెబుతాడు తులసీదాసు. అప్పుడు పరుగు పరుగున వెళ్ళి ఆ స్త్రీ రామనామాన్ని పలుమార్లు పలుకగానే ఆశ్చర్యము. నిద్రలో నుంచి మేల్కొన్నట్లుగా తన భర్త లేచి కూర్చుంటాడు. ఆ మరణించిన వ్యక్తి మళ్ళీ బతుకుతాడా? ఆశ్చర్యంగా ఉందే. ఈ విషయము ఆ నోట ఈ నోట పాదుషా చెవిని పడింది. అప్పుడు తక్షణమే పిలిపించండి ఆ తులసీదాస్ని నా వద్దకు అని హుకుం జారీ చేశాడు పాదుషా తన భటులకు. తులసీదాస్ పాదుషా సభలోకి అడుగుపెట్టాడు. తులసీదాస్ గారు, మీ గురించి చాలా విన్నాను. కొన్ని మహిమలు ప్రదర్శించి మమ్మల్ని సంతోషపరచండి అని వేడుకున్నాడు పాదుషా. ఇప్పుడు తులసీదాస్ అన్నాడు, మహిమలా? నా వద్ద ఎలాంటి మహిమలు లేవు ప్రభు, మంత్రాలు లేవు. అంతా కూడా ఆ రాముని చలవనే అనగానే అప్పుడు పాదుషా ఎంత చెప్పినా కూడా వేడుకున్న ఒకటే మాట, నేను నిమిత్త మాత్రుణ్ణి రాజా, నా దగ్గర ఏమీ లేదు, అంతయు ఆ రాముడే అని ఖరాఖండిగా చెప్పాడు తులసీదాసు. అయితే ఆ పాదుషా ఓపిక నశించింది. గర్వంతో హుంకరించాడు, రాజాజ్ఞనే ధిక్కరిస్తావా? ఈయన్ని కొరడా దెబ్బలతో శిక్షించండి అని ఆజ్ఞను జారీ చేశాడు. ఆ రాజభటులు కొరడా దెబ్బలు వేయడానికి సిద్ధమవుతూ ఉండగా విచిత్రం జరిగింది. ఆశ్చర్యము, అద్భుతము ఒకేసారి సంభవించాయి. అప్పుడు వందలాది కోతులు ఈ తులసీదాస్ చుట్టూ రక్షణ వలయంలా నిలిచాయి. ఆంజనేయుడే దిగివచ్చాడు తన భక్తుణ్ణి రక్షించడానికి. ఆ రాజు ఈ దృశ్యం చూసి ఒకంత ఆశ్చర్యానికి, మరోకింత భయానికి గురయ్యాడు. తులసీదాస్ పాదాలకు నమస్కరించాడు. క్షమించమని వేడుకున్నారు. అప్పుడు వెంటనే తులసీదాస్ కళ్ళు మూసుకొని ఆ క్షణంలోనే అప్రయత్నంగా తనను రక్షించిన ఆంజనేయుణ్ణి స్తుతిస్తూ జయ హనుమాన జ్ఞానగుణసాగర
జయ కపీశ తిహులోక ఉజాగర అంటూ 40 శ్లోకాలతో గానం చేశాడు. అదే ఈరోజు దేశ విదేశాలలో కోటాను కోట్ల మంది ఆలపించే హనుమాన్ చాలీసా అయ్యింది. ఇప్పుడు శివుని పరమ భక్తురాలైన కరైక్కాల్ అమ్మయార్ అనే భక్తురాలి కథ గురించి తెలుసుకుందాము. పార్వతీ పరమేశ్వరులు ఈ జగత్తుకి ఆది దంపతులని భక్తుల నమ్మకము. ఆ ఆది దంపతులని నిరంతరము కూడా తలుచుకుని నిష్ఠతో కొలుచుకున్న భక్తులకు కొదవలేదు. అలాంటి ప్రతి భక్తునిది ఓ దివ్యగాథే. తమిళనాట 6-8 శతాబ్దాల మధ్య నివసించిన శివభక్తులలో కొందరిని నాయనార్లుగా పిలిచే సంప్రదాయం ఉంది. అలా 63 మందిగా ఉన్న ఈ నాయనార్లలో ఒకరైన కరైక్కాల్ అమ్మయార్ అనే భక్తురాలి కథే ఇది. ఈ కరైక్కాల్ అమ్మయార్ చిన్ననాటి పేరు పునీతవతి. పేరుకు తగ్గట్లుగానే ఆమె గొప్ప శివభక్తితో పునీతురాలిగా ఉండేది. వారి కుటుంబము తమిళనాట ఉన్న కరైక్కాల్ అనే పట్టణంలో నివసించేవారు. అయితే ప్రస్తుతం ఇది పుదుచ్చేరి అధీనంలో ఉంది. ఈ పునీతవతికి చిన్ననాటి నుంచే శివుడంటే మహాప్రీతి. నిరంతరము కూడా శివనామ స్మరణ చేయడమే కాకుండా ఇంటికి వచ్చిన శివభక్తులకు ఆతిథ్యాన్ని ఇచ్చేది ఈ పునీతవతి. యుక్త వయసు రాగానే ఈ పునీతవతిని పరమదత్తన్ అనే యువకునికిచ్చి పెళ్లి చేశారు పెద్దలు. పరమదత్తన్ అందంలోనే కాదు సంపదలోనూ వ్యక్తిత్వంలోనూ గొప్పవాడే. ఒక పక్క భార్యగా పరమదత్తన్ బాగోగులను చూసుకుంటూనే ఎప్పటిలా శివభక్తుల సేవను కూడా కొనసాగించింది ఈ పునీతవతి. అయితే మధ్యలో ఒక చిన్న సంఘటనే కనుక జరగకపోతే పునీతవతి సాధారణ గృహిణిగానే ఉండిపోయేది. నాడు పరమదత్తన్ ఎవరో 2 మామిడి పండ్లను ఇస్తే వాటిని ఇంటికి పంపాడు. అదే సమయంలో ఎవరో శివభక్తుడు పునీతవతి గుమ్మం దగ్గరికి వచ్చి నిల్చున్నాడు. అయితే ఇంట్లో చూస్తేనేమో వంట పూర్తి కాలేదు. భక్తుని నిరీక్షింపచేసేందుకు కానీ ఖాళీ కడుపుతో తిప్పి పంపేందుకు గాని ఈ పునీతవతికి మనస్సు ఒప్పలేదు. దాంతో తన చేతిలో ఉన్న 2 మామిడి పండ్లలో ఒకదానిని అతనికి అందించింది. మిగిలిన పండుని తన భర్త కోసం భద్రపరిచింది. ఆ రాత్రి భోజనాల సమయంలో పరమదత్తన్ ఆ మామిడి పండ్లను ఎంతో ఇష్టంగా తిన్నాడు. ఆ రుచి అతనికి నచ్చడంతో రెండో మామిడి పండుని కూడా ఇవ్వమని అడిగాడు. అయితే ఆ మాటలకు ఏం చేయాలో పాలుపోలేదు పునీతవతికి. వంటింట్లోకి వెళ్ళి బిక్కముఖం వేసుకుని నిల్చుంది. పరమేశ్వరా! ఇప్పుడేం చేసేది అని మనసులో అనుకుంటోందో లేదో అరచేతిలో ఓ అద్భుతమైన మామిడి పండు ప్రత్యక్షమైంది. తన చేతిలోకి ప్రత్యక్షమైన మామిడి పండుని సంతోషంగా భర్తకు అందించింది పునీతవతి. అయితే దాన్ని రుచి చూసిన పరమదత్తన్ ఆశ్చర్యానికి అంతులేకుండా పోయింది. తన జీవితంలో అంత మధురమైన మామిడి పండుని తిననేలేదు. ఇందాక తిన్న మామిడి పండు ఇలాంటిది కానే కాదు. ఇది నేను పంపిన మామిడి పండులా లేదే, ఇదెక్కడిది అని భార్యని అడగ్గా పరమదత్తన్ అబద్ధం చెప్పడం తెలియని పునీతవతి జరిగింది చెప్పేసింది. అయితే పరమదత్తన్కు తన భార్య గొప్ప శివభక్తురాలు అని తెలుసు కానీ ఆమె భక్తిలో ఇంతటి మహిమ ఉందని తెలియదు. అందుకని ఆమెను పరీక్షించేందుకు నువ్వు చెప్పిందే నిజమే అయితే మరో పండుని నా కోసం తెప్పించు చూద్దాం అంటూ సవాలు విరిచాడు. సాక్షాత్తు ఆ పరమేశ్వరుని మహిమకే పరీక్ష పెట్టడంతో తనని తాను నిరూపించుకోక తప్పలేదు ఈ పునీతవతికి. ఇప్పుడు శివుని తలుచుకుని చేయిని చాచగానే మరో మామిడి పండు ప్రత్యక్షమైంది. అయితే దానిని పరమదత్తన్ ముట్టుకోగానే అదృశ్యమైపోయింది. జరిగిన సంఘటనతో అవాక్కైపోయాడు పరమదత్తన్. అలాంటి భక్తురాలికి తాను తగిన భర్తను కాదనుకున్నాడు. అలాగని ఆమెను ఇంటి నుంచి పంపివేయడం కూడా భావ్యం కాదనుకున్నాడు. అందుకని తానే ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి మరో పట్టణానికి వెళ్ళిపోయి వ్యాపారస్తునిగా స్థిరపడిపోయాడు. మరో పెళ్లి చేసుకుని భార్యాబిడ్డలతో కాలం గడపసాగాడు. కొన్నాళ్ళు నిరీక్షించిన తర్వాత కానీ పునీతవతికి తన భర్త ఆచూకీ తెలియరాలేదు. అలా తన భర్త గురించి తెలిసిన వెంటనే అతను ఇంటికి చేరుకుంది పునీతవతి. పునీతవతిని చూడగానే అతను ఆమెకు సాష్టాంగపడ్డాడు పరమదత్తన్. తాను చాలా సామాన్యుడనని, పరమభక్తురాలైన ఆమెకు తగనని చెప్పి మోకరిల్లాడు. దాంతో ఇక నాకు భర్త కూడా లేడు కాబట్టి ఆ శివుని కోసమే జీవితాన్ని అర్పిస్తాను అనుకుని పరమేశ్వర
సంసార జీవితానికి దూరంగా ఉన్న నాకు ఈ అందం కూడా వద్దు. నాలోని అందాన్ని తొలగించు అని శివుని ప్రార్థించింది పునీతవతి. దాంతో ఆమెలోని ముగ్ధత అంతా తొలగిపోయి అతి సామాన్య రూపంలోకి మారిపోయింది. ఈ విధంగా ఆనాటి నుంచి పునీతవతి శివభక్తిలో లీనమైపోయింది. పంచాక్షరిని జపిస్తూ పరమశివుని క్షేత్రాలను దర్శిస్తూ హిమాలయాల్లోని కైలాసగిరిని చేరుకుంది. శివునికి నివాసమైన ఆ పర్వతాన్ని తన కాళ్ళతో తొక్కడం ఇష్టం లేకపోయింది ఈ పునీతవతికి. అందుకని తలక్రిందులుగా ఆ పర్వతాన్ని ఎక్కడం సాగించింది. ఆ వింత దృశ్యాన్ని చూసిన పార్వతీదేవి ఆమె ఎవరిని అడగడంతో నా భక్తురాలను కన్న తల్లిలాగా కాచుకున్న పునీతురాలు అన్నాడట శివుడు. చివరికి ఆయనే పునీతవతికి ఎదురేగి బాగున్నావా అమ్మా అంటూ క్షేమ సమాచారాలను అడిగాడట. అప్పటి నుంచి ఆమెకు అమ్మయార్ అన్న పేరు స్థిరపడిపోయింది. శివుని అభీష్టం మేరకు అమ్మయార్ తన జీవితం చివరి వరకు కూడా చెన్నైకి పశ్చిమాన ఉన్న తిరువలంగడు అనే ఊరిలోకి శివాలయంలో నివసించారు. అమ్మయార్ శివుని మీద కొన్ని కీర్తనల్ని కూడా స్వరపరిచారు. ప్రపంచంలోనే తొలి స్త్రీ స్వరకర్త కరైక్కాల్ అమ్మయార్ అంటారు కొందరు. ఆ విధంగా కరైక్కాల్ పట్నంలో ఆమె పేరున ఒక గుడి కూడా ఉంది. ఇక శివభక్తులను తలుచుకునే చోట ఆమె ప్రస్తావన ఎలాగూ ఉంటుంది. విన్నారు కదా ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.